భారతీయ జనతా పార్టీకి వెన్నుపోటు పొడవటం, లేదా గుండెపోటు పొడవడం, లేదంటే తన అహాన్ని తీర్చుకోవడం అనే ప్రక్రియలో రఘురామకృష్ణరాజు మరొక అడుగు ముందుకు వేశారు. ఆయన నరసాపురం పార్లమెంట్ సీట్ ఆశించారు. నేను కండవా కప్పుకోను, నాకు సీట్ వచ్చిన పార్టీలో కండవా కప్పుకుంటానన్నారు. ముగ్గురు కలిసి వదిలేశారు. ఫైనల్గా విలవిల్లాడారు. ఆ తర్వాత ఏదో తెలుగుదేశం ఇక అట్లాగే అయితే కష్టమని ఈలోపు అందరూ తమ తమ అనౌన్స్ చేసి పడేశారు సీట్లు. ఇక లాభం లేదని అప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఉండి సీటు మాత్రమే కన్ఫర్మ్ అయింది. ఆయనకి నరసాపురం సీటు చంద్రబాబు లాక్కుని తనకిస్తారని భావించారు. లాక్కోవడానికి చంద్రబాబే పాపం పీక్కుంటుంటే అక్కడ భారతీయ జనతా పార్టీతో అధినాయకత్వంతో వాళ్ళ ఇష్టం వచ్చినట్టు ఇప్పుడు పని జరగాలి, కానీ ఈయన ఇష్టం వచ్చినట్టు వినే రోజులు పోయినాయి. దాంతో నరసాపురం సీట్, అందులో ఈయనంటేనే అక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులకి చిరాకేస్తుంది. ఎందుకంటే ఈయనే 4.5 ఏళ్ళ నుంచి భారతీయ జనతా పార్టీని ఎదగనీయకుండా నాశనం చేసినోడు ఈయనే. నేను భారతీయ జనతా పార్టీతో నన్ను తెలుగుదేశంతో కలుస్తాను, నేను భారతీయ జనతా పార్టీతో నన్ను తెలుగుదేశంతో కలుస్తాను. పవన్ కళ్యాణ్ 30%, 70% నాశనం చేసింది ఈయనే. అందుకని వాళ్ళు ఈయన దూరం పెడుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఉండి నుంచి ఆయన చేస్తారు తెలుగుదేశం తరఫున. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరఫున ఒక పక్కన బీజేపీ అభ్యర్థి శ్రీనివాస్ వర్మ నామినేషన్ వేస్తే ఆయనకి పోటీగా ఇప్పుడు రఘురామకృష్ణరాజు కొడుకు కనుమూరి భరత్ ఇప్పుడు నామినేషన్ వేశారు. ఉండి తహసీల్దార్ కార్యాలయంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నరసాపురం ఎంపీ కనుమూరి రఘురామకృష్ణరాజు కొడుకు భరత్ నామినేషన్ వేశాడు. రఘురామకృష్ణరాజు టికెట్ మీద ఉత్కంఠ వీడకపోవడంతో తన కుమారుడు భరత్తో నామినేషన్ దాఖలు చేయించారని చెప్పి ఓ కథ చెప్తున్నారు. అంటే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచారా ఆయనకి, అందుకని నేను ఇండిపెండెంట్గా వేస్తారా, లేకపోతే ఉంటే కూడా కొడుకుతో ఇక్కడ పోటీ చేపిస్తారా? బీజేపీకి వెన్నుపోటు పొడుస్తున్నారా, తెలుగుదేశానికి వెన్నుపోటు పొడుస్తున్నారా, లేకపోతే తెలుగుదేశం ఈయనకి వెన్నుపోటు పొడుస్తుందా? చూడాల్సింది.